తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ సీఎం జగన్ ను కలిశారు రాజధాని ప్రాంత రైతులు. జగన్ తో భేటీ అయిన వారిలో పెరుమాక, ఉండవల్లి, నిడమర్రు, ఎర్రపాలెం, కొరగల్లు గ్రామాల రైతులున్నారు. తొలి విడతలో రిటర్నబుల్ ఫ్లాట్ సమస్యలు, రెండో విడత భూసేకరణ సహా ఇతర సమస్యలను జగన్ కు వివరిస్తున్నారు రైతులు. భూసేకరణ పేరుతో ప్రభుత్వ ఇబ్బందులపై జగన్ దృష్టికి తీసుకెళ్లారు రైతులు. అయితే తమకు తెలియకుండానే నోటిఫికేషన్ జారీ చేశారని అన్నారు. భూములు ఇవ్వాల్సిందేనని రైతులకు నోటీసులు వచ్చాయని జగన్ దృష్టికి తీసుకొచ్చారు. రాజధాని రైతుల సమస్యలు పరిష్కరించాలని జగన్ పలుమార్లు ప్రస్తావించారు. రాజధాని రైతులు జగన్ను కలవడంతో ఆసక్తికరంగా మారాయి పరిణామాలు. రైట్, మాజీ సీఎం జగన్ ను రాజధాని రైతులు కలవబోతున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సురేష్. ఎస్ప్రియ, కొద్దిసేపటి క్రితమే తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అమరావతి రాజధాని ప్రాంతానికి సంబంధించిన రైతులు మాజీ సీఎం వైఎస్ జగన్ ను కలిశారు. ప్రధానంగా ఏదైతే పెనుమాక, ఉండవల్లి, కొరగల్లు, ఎర్రపాలెం గ్రామాలకి సంబంధించిన రైతులు జగన్ ను కలిశారు. దాదాపు 40 మంది వరకు, అంటే ఆయా ప్రాంతాలకు సంబంధించి వారి సమస్యలను వివరించేందుకు 40 మంది వరకు రైతులు జగన్ తో భేటీ అయిన పరిస్థితి ఉంది. ఈ సందర్భంగా ఏదైతే తొలి విడతలో పలు గ్రామాలకు సంబంధించిన రైతులు ప్రభుత్వానికి ల్యాండ్ పూలింగ్ ద్వారా అందజేసిన పరిస్థితి ఉంది. అయితే ఆ సమయంలో వీరికి రైతులకు ఇస్తామన్న రిటర్నబుల్స్ ఫ్లాట్స్ వ్యవహారంతో సంబంధించి ఇతర సమస్యలు, ఇప్పటి వరకు రైతులు ఎదుర్కొన్న సమస్యలను కూడా ఈ సందర్భంగా వాళ్ళు జగన్ దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. ఇదే సమయంలో రెండో విడత భూసేకరణకు సంబంధించి కూడా రైతులకు సంబంధం లేకుండా ఇప్పటికే నోటీసులు జారీ చేయటం, అయితే పెనుమాకు సంబంధించిన రైతులు కూడా తొలి విడతలో ల్యాండ్ పూలింగ్ కు భూములు ఇవ్వమని కోర్టులో ఉన్న అంశాన్ని కూడా ఈ సందర్భంగా తీసుకెళ్లారు. అయితే అది ఒకవైపు ఆ కేసు పెండింగ్ లో నడుస్తున్నప్పటికీ కూడా తాజాగా మరోసారి భూసేకరణకు సంబంధించిన నోటీసులు ఇవ్వటం, తదితర విషయాలను కూడా ఈ సందర్భంగా రైతులు జగన్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే ఇదే సందర్భంలో కూడా గతంలో అంటే ఇటీవల జగన్ మాట్లాడిన ప్రతిసారి కూడా అమరావతి రాజధాని ప్రాంత రైతాంగ సమస్యలను ప్రస్తావిస్తూ వస్తున్నారు. దాదాపు అమరావతి ప్రాంతంలో ఏదైతే రిటర్నబుల్ ఫ్లాట్స్ రైతులకు ఇస్తా ఉన్నారో దానికి సంబంధించి మౌలిక సదుపాయాలు కూడా పూర్తి స్థాయిలో చేపట్టకుండా ఎక్కడో చెరువుల భూముల్లో వాళ్ళకి భూములు ఇచ్చారని చెప్పి ఆయన పలుసార్లు ప్రశ్నించడం జరిగింది. రైతుల సమస్యలను ప్రధానంగా చూపిస్తూ తాము రాజధాని ప్రాంతానికి వ్యతిరేకం కాదు, అమరావతి రైతులకు వ్యతిరేకం కాదు, కానీ ఏదైతే అమరావతి పేరుతో భారీగా దోపిడీ జరుగుతుందో దానికి వ్యతిరేకం మాత్రం మాజీ సీఎం జగన్ చెప్తూ వస్తున్న పరిస్థితి ఉంది. అయితే ఇవాళ ఈ సందర్భంగా ఏదైతే గతంలో ఒక మహిళ రైతు కూడా జగన్ ను కలిశారు, అప్పటికే వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం, అదేవిధంగా రైతాంగ సమస్యలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో రామారావు అనే వ్యక్తి రైతు మృతి చెందిన ఘటనలు, ఇలాంటి ఘటనల నేపథ్యంలో ఇవాళ రైతులు జగన్ ను కలిసిన పరిణామాలు ఆసక్తిగా చోటు చేసుకున్నాయి. ఇదే సందర్భంలో పెనుమాకకు సంబంధించి మరోసారి సిఆర్డీఏ ఇవాళ గ్రామ సభను ఏర్పాటు చేయటం, అయితే రైతులు అక్కడికి వెళ్ళినప్పటికీ అధికారులు సకాలంలో వెళ్ళకపోవడంతో గ్రామస్తులు మొత్తం ఆ కార్యక్రమాన్ని బహిష్కరించిన పరిస్థితి. ఓవైపు గ్రామ సభలు జరుగుతున్న నేపథ్యం, రైతాంగ సమస్యలు తదితర నేపథ్యంలో ఇవాళ ఏదైతే ఈ 5 గ్రామాలకు సంబంధించిన రైతులు కలిశారు, భవిష్యత్తులో కూడా మరికొన్ని గ్రామాలకు సంబంధించిన రైతులు జగన్ ను కలిసి తమ సమస్యలు వెలిపించే అవకాశం ఉందని మాత్రం ప్రస్తుతం హాజరైన రైతులు చెప్తున్నారు. అయితే జగన్ కూడా వారి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించే అవకాశం